హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ప్యాలాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దాం. ఈ ప్యాలాల లడ్డులని మర్మరాల లడ్డు అని కూడా అంటారు. ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఇందులోకి 200 గ్రాముల ప్యాలాలను వేసుకుంటున్నాను. ప్యాలాలను వేయించుకోవాలి. మంట సిమ్ములో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ప్యాలాలు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక ముకుడు తీసుకొని ఇందులో బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 200 గ్రామ్ ప్యాలాలకు 400 గ్రామ్ బెల్లం తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని ఆనకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ముదురు ఆనకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. బెల్లం అనేది ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా పాకం రావాలి. పాకం రావడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని 2-3 చుక్కల బెల్లం ఆనకం వేసుకోవాలి. నీళ్ళల్లో వేస్తే ఇలా ముద్ద కట్టాలి. ఇలా ముద్ద కడితేనే ముదురు ఆనకం వచ్చినట్టు. ముందుగా వేయించుకున్న ప్యాలాలని ఇప్పుడు ఆనకంలోకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాలాలను ఆనకంలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చేతులను నీళ్ళతో తడి చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టేసుకోండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలను త్వరగా చుట్టేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను చుట్టేసుకోవాలి. లాస్ట్కి ఆనకం గట్టి పడడంతో లడ్డూలు చుట్టడం రాదు. కాబట్టి మళ్ళీ స్టవ్ మీదకి ముక్కుడు పెట్టేసుకోవాలి. అప్పుడు ఆనకం కరుగుతుంది కాబట్టి లడ్డూలను చుట్టేసుకోండి. ప్యాలాల లడ్డు రెడీ అయిపోయింది. అన్ని లడ్డూలను కూడా ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చుట్టేసుకోవాలి. నాకు ఈ సైజులో 12 లడ్డూలు వచ్చాయి. ఈ ప్యాలాల లడ్డూలు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.